పశువులకు యజమానుడెవరో తెలుసు. స్త్రీలకి తమ యజమానుడెవరో తెలుసు. కానీ మనుషులందరికీ కూడా ఒక యజమానుడు అనేటువంటి ఆయన ఉండి ఉంటాడు కదా అనేటువంటి ఆలోచన సమాజానికి లేదు ప్రేమైన వాళ్ళ. ఎందుకంటే ఇవాళ చూడండి, కంటికి కనబడుచున్నటువంటి జంతువులకు యజమానుడెవరో తెలుసు. మనుషులకు, స్త్రీలకు అయితే తమ భర్తల యజమానులు అని తెలుసు. కానీ ఈ ప్రపంచ మానవాళికి అంటూ ఒక యజమానుడు ఉన్నాడు కదా. ఆ యజమానుడు అటువంటి ఆయన ఎక్కడో దగ్గర ఉంటాడు కదా అనేటువంటి ఆలోచన సమాజానికి లేదు ప్రేమైన వాళ్ళ. ఎప్పుడు కూడా యజమానుడు మనకెవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు, మన గురువు ఆయన. కానీ ఈరోజు చూడండి, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వాళ్ళ సంప్రదాయాల ప్రకారము వారు చాలామంది అవుతుంటారు. అది మంచిదే, ఎవరికి నచ్చినటువంటి దాన్ని వాళ్ళు స్వీకరిస్తారు. కాకపోతే ఏంటంటే మనం ఎవరిని కించపరచకూడదు. ఎవరి మతమైనా, ఏ కులమైనా కానీ మనము నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్న ఎవరైనా సరే మనం మనిషిలా ప్రేమించాలి ఖచ్చితంగా. ఎందుకు? ఆ వ్యక్తిలో ఉన్నది కూడా దేవుని ఆత్మనే కదా, ఆ వ్యక్తిలో ఉన్నది కూడా దేవుని రక్తమే కదా. అటువంటిది మనం గ్రహించాలి ప్రేమిన వాళ్ళు. అందుకని ఏ మతాన్ని కూడా మనం కించపరచకూడదు. అన్ని కులాల వారైనా ఎందరున్నా కానీ మనం ఎవరి సాంప్రదాయాలకి మనం విలువనిచ్చి గౌరవించాలి మనం, అంతే తప్ప మీ కులపోలు అలానట, మీ దేవుడు అలానట, మా దేవుడు గొప్పడంట మనం చెప్పకూడదు. మన యేసుక్రీస్తు ప్రభుల వారి ఔన్నత్యాన్ని మనం చెప్పాలి. కానీ మా మతంలోకి రండి, మనది మతం కాదు ప్రేమైన వాళ్ళ, మనసు మార్చుకొని క్రీస్తు కొరకు నిలబడేది. ఈరోజు చూడండి, క్రైస్తవ్యం త్రాగుబోతులను మార్చింది. వ్యభిచార జూదములో మగ్గిపోతున్నటువంటి ఎందరినో మార్చింది దేవుని వాక్యం. దేవుడే మార్చాడు. ఈరోజు చూడండి ఎంతమందిని మనుషులు మార్చుతున్నారండి. ఈరోజు మోటివేషనల్ వీడియోస్ కావచ్చు, షార్ట్ వీడియోలు కావచ్చు, నవ్వించేటట్టుగా, వెకిలి నవ్వులు నవ్వించేటట్టుగా ఎన్ని ఉన్నా కానీ మన దేహాన్ని అపవిత్రపరిచేటివే తప్ప మనల్ని మంచి మనిషిగా తీర్చిదిద్దేది ఏకైక బైబుల్ ప్రేమిన వాళ్ళ. ఎందరో బైబుల్లో తప్పులు వెతుకుదామని ఎందరో ప్రయత్నించారు, కానీ ఆ బైబులే వాళ్ళని మార్చేసింది ప్రేమిన వాళ్ళరా. అందుకనే ఖచ్చితంగా మన యజమానుడు యేసుక్రీస్తు ప్రభుల వారే ప్రేమిన వాళ్ళరా. అందుకనే మన దేవుని ఔన్నత్యాన్ని, మన క్రీస్తు నేర్పించినటువంటి బోధ ఏదైతే ఉందో, మన యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రపంచాన్ని కూడా ఏం చేశాడండి? నిన్ను వాళ్ళని, పొరుగు వాళ్ళని ప్రేమించాడు. ఒక చెంప దెబ్బ కొడితే ఇంకో చెంప